లేటెస్ట్‌గా డొనాల్డ్ ట్రంప్ గారు తన ట్రూత్ సోషల్‌లో ఒక సంచలనమైన పోస్ట్ పెట్టారు. వరల్డ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ రీసెట్. ఈ ఒక్క మాటతో ప్రపంచ దేశాల్లో వణుకు మొదలైంది. అంటే ఏంటి? దశాబ్దాలుగా నడుస్తున్న పాత గొడవలను పక్కన పెట్టి అమెరికా తనదైన స్టైల్‌లో ప్రపంచాన్ని మార్చబోతుందా? ఈ పోస్ట్ వచ్చిన కొద్దిసేపటికే యూఎస్ఏ మరియు ఇరాన్ మధ్య ఒక 2 వీక్ సీజ్‌ఫైర్ కుదిరింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ట్రంప్ గారు వార్‌షిప్స్‌ని రీలోడ్ చేస్తున్నాం. ఒకవేళ డీల్ కుదరకపోతే సివిలైజేషన్ మొత్తం అంతమైపోతుంది అని హెచ్చరించారు. ఇది శాంతి ఒప్పందమా లేక వినాశనానికి ముందు వచ్చే సైలెంట్ పీరియడా? ఒకవైపు సంతకాలు జరుగుతుంటే మరోవైపు బీరూట్లో నరమేధం జరుగుతుంది. అసలు ఈ జియో పొలిటికల్ గేమ్లో ఏం జరగబోతుందో వివరంగా బ్రేక్డౌన్ చేద్దాం. ఈ సీజ్ ఫైర్ అమెరికాకి ఇరాన్కి మధ్య జరిగి ఉండొచ్చు. కానీ లెబనాన్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తాయి. ఇజ్రాయెల్ చేసిన ఆపరేషన్ ఎటర్నల్ డార్క్నెస్ ఎయిర్ స్ట్రైక్స్ వల్ల అక్కడ హెల్త్ సిస్టమ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం అక్కడ హాస్పిటల్స్ లేవు, ఉన్నవి కూడా నిండిపోయాయి. WHO రిపోర్ట్ ప్రకారం అక్కడ గాయపడిన వారికి ఇచ్చేందుకు బ్లడ్ లేదు, ఊపిరి పోసేందుకు ఆక్సిజన్ లేదు, కనీసం కట్టుకట్టడానికి బ్యాండేజెస్, యాంటీబయోటిక్స్ అండ్ అనెస్థెటిక్స్ కూడా దొరకని దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. డాక్టర్లు ఎవరిని బ్రతికించాలి, ఎవరిని వదిలేయాలి అనే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక్క రోజులో 3 వారాల మెడికల్ సప్లైస్ అయిపోతున్నాయి. అంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించండి. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ఒక మానవతా సంక్షోభం. ఇక గాజా పరిస్థితి అయితే మరీ దారుణం. ప్రపంచమంతా బీరూట్ మరియు తెహ్రాన్ గురించి మాట్లాడుతుంటే గాజా ఒక సైలెంట్ క్యాజువాలిటీ అయిపోయింది. అక్కడ వంట చేసుకోవడానికి కుకింగ్ గ్యాస్ అస్సలు లేదు. జనం ప్రాణాలకు తెగించి ప్లాస్టిక్ బాటిల్స్ మరియు చెత్తను తగలబెట్టి ఆ టాక్సిక్ ఫ్యూమ్స్తో వంట చేస్తున్నారు. ఆ పొగ వల్ల చిన్నపిల్లలకు ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి. తాగడానికి సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేదు, కనీసం నిలవడానికి ఇల్లు లేదు. ఇంటర్నేషనల్ లెవెల్లో $1 బిలియన్ రీసెట్ గురించి మాట్లాడుతుంటే గ్రౌండ్ లెవెల్లో జనం కనీసం అవసరాలు లేక నరకం అనుభవిస్తున్నారు. సరే, ఇవన్నీ మాకెందుకు అని మీరు అనుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఇంపోర్టర్లలో ఒకటి. మిడిల్ ఈస్ట్లో గొడవలు పెరిగి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ట్యాంకర్స్ బ్లాక్ అయితే రేపు పొద్దున్నే మీ పెట్రోల్ ప్రైస్ 150 లేదా 200 రూపీస్కి వెళ్ళినా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి కూరగాయల ధరల నుండి డెలివరీ ఛార్జెస్ వరకు అన్నీ పెరుగుతాయి. ఇంకొక బిగ్ పాయింట్, లక్షలాది మంది ఇండియన్స్ అక్కడ వర్క్ చేస్తున్నారు. వారు పంపే రెమిటెన్సెస్ మన ఎకానమీకి చాలా క్రూషియల్. ఒకవేళ వార్ స్ప్రెడ్ అయితే వారు తిరిగి ఇంటికి రావాల్సి ఉంటుంది. ఇది మన దేశంలో అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ క్రైసిస్కి దారితీస్తుంది. అంటే ట్రంప్ గారు చేసే ఈ వరల్డ్ రీసెట్ ఎఫెక్ట్ నేరుగా మీ జేబు మీద, మీ వంటింటి బడ్జెట్ మీద పడుతుంది. అసలు గొడవ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ చుట్టూనే తిరుగుతుంది. అందుకే ట్రంప్ ఇరాన్ పూర్ జాబ్ చేస్తుందని హెచ్చరించారు. ఈ గ్యాప్లో పాకిస్తాన్ మరియు చైనా మధ్యవర్తులుగా మారి ఈ 14 డే సీజ్ ఫైర్ని సెట్ చేశారు. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇప్పటికే ఇస్లామాబాద్కి వెళ్ళారు. కానీ ట్రంప్ హెచ్చరిక క్లియర్గా ఉంది. మాతో ఆటలు ఆడకండి, డీల్ కుదరకపోతే మా వార్షిప్ సిద్ధంగా ఉన్నాయి. ఇది కేవలం ఒక పాజ్ బటన్ మాత్రమే అని హెచ్చరించారు. పర్మనెంట్ శాంతి కావాలంటే కేవలం 14 డేస్ సీజ్ ఫైర్ సరిపోదు. మనకు ఒక పర్మనెంట్ పీస్ ప్లాన్ కావాలి. మరి దీనికి దారేంటి? చైనా మరియు పాకిస్తాన్ కుదిర్చిన ఈ డీల్ని రష్యా మరియు ఇండియా కూడా సపోర్ట్ చేస్తూ ఒక మల్టీలాటరల్ ట్రీటీగా మార్చాలి. అప్పుడే మిడిల్ ఈస్ట్లో శాంతి సాధ్యమవుతుంది. మీరేమనుకుంటున్నారు? ట్రంప్ గారి ఈ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ రీసెట్ వల్ల శాంతి వస్తుందా లేక పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుందా? లెబనాన్లో ఆక్సిజన్ మరియు రక్తం లేక చనిపోతున్న వారి పరిస్థితి ఎవరు బాధ్యత వహించాలి? మీ థాట్స్ని కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ శ్రీకాంత్. సెలవు. జై హింద్.